అది అనుకోకుండా జరిగిన ఘటన అయితే, నువ్వు తప్పు చేశావని ఆ తల్లి కాళ్ళ మీద మోకరిల్లిచ్చి, "నన్ను క్షమించు తల్లి" అంటూ ఆ బిడ్డ శవాన్ని అప్పచెప్తే, ఆ తల్లికి కనీసం ఆఖరి చూపులన్నా దక్కును కదా! నువ్వు ఏ ధైర్యంతో దాన్ని తగలబెట్టేసి బూడిద చేస్తావు? ఎంత తప్పు, ఎంత పాపం, ఎంత క్షమించరాని నేరం అది. ఆ తల్లికి గర్భశోకం ఎంతుంటుందండి? ఒక తల్లికి ఆడపిల్లలు, మగపిల్లలు ఎంతమంది ఉన్నప్పటికీ, ఆ తల్లి ప్రేమంతా మగ పిల్లవాడి మీదే ఉంటుంది కదండీ! మీకు తెలుసు కదా! మనం మాతృత్వంలో ఉన్నాం కాబట్టి మనం 100% నాకు ఒక ఆడపిల్ల. నాకు ఈ రోజుకి మగ పిల్లోడు అంటే ఎంత ఇష్టమో, తల్లికి తన ప్రాణం పెట్టినట్టు ఉంటది మగ బిడ్డ అంటే. మంచివాడా, చెడ్డవాడా తల్లికే ఉంటదండి. ఆ! అలాంటిది నా బిడ్డని కళ్ళ ముందు చంపేస్తున్నారు అని తెలిసి, ఆ తల్లి ఆర్తనాదాలు రాష్ట్రం అంతా గగ్గోలైపోయిందండి. నెల రోజుల తర్వాత. నేనేమంటున్నానంటే, నెల రోజుల ముందే ఆ తల్లి బాధపడుతున్నప్పుడే స్పందించి ఉంటే, ఈ రోజు కూటమికి తలవంపులో, చెడ్డ పేరో రాదండి. ఈరోజు ఏ ధైర్యంతో సీఐ జేసినాడు?